రీసెంట్గా సామజవరగమన అంటూ నవ్వించిన శ్రీవిష్ణు మళ్ళీ ఇంకొకసారి గట్టిగా నవ్విస్తానంటూ వైవిధ్యమైన స్టోరీ టైటిల్తో ఆడియన్స్ ముందుకొచ్చేశారు. మరి అనుకున్న స్థాయిలో శ్రీవిష్ణు నవ్వించారా లేక మనకి మనమే కితకితలు పెట్టుకొని నవ్వుకునే స్థితికి తెచ్చాడా లేదనేదే ఈ స్టోరీ రివ్యూలో చూద్దాం. ఆడియన్స్కు నవ్వడం ఇష్టమే. అలా నవ్వించిన ఫన్నీ సీన్స్, జోక్స్, డైలాగ్స్ ఏళ్ల తరబడి గుర్తు చేసుకుని వారు నవ్వుకుంటారు. అక్కడే కామెడీ మూవీస్ క్లిక్ అయ్యి సక్సెస్ మార్క్ దాటుతాయి. అది కూడా హాస్యం అపహాస్యం కానంతవరకే. కామెడీ మూవీ చేయడం నవ్వినంత ఈజీ ఏం కాదు. కరెక్ట్గా స్టోరీ సింక్ అవ్వాలి. అందుకు డెవలప్ అయిన పాత్రలు, సరైన టైమింగ్, ఇలా ఎన్నో ఎలిమెంట్స్ అవసరం. ఇక స్వాగ్ స్టోరీ విషయానికొస్తే రిటైర్డ్ ఎస్ఐ భవభూతి క్యారెక్టర్లో శ్రీవిష్ణుకు పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ రాకుండా ధనలక్ష్మి అనే ఓ మహిళా అధికారి అడ్డుకుంటుంది. ఏం చేయాలో తేల్చుకోలేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైంలో అతనికి ఓ విషయం తెలుస్తోంది. తాను సామాన్యుణ్ణి కాదని, స్వాగణిక వంశంలో జన్మించిన వ్యక్తని, వారసత్వంగా తనకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అందుకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. అందులో భాగంగా వంశవృక్ష నిలయానికి వెళతాడు భవభూతి. అక్కడ వారసత్వం తెలియజేసే పలక సొంతం చేసుకోవాలి. మరోవైపు సింగా పాత్రలో శ్రీవిష్ణు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తాను ప్రేమించిన అమ్మాయి దక్షా నగర్కర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే తండ్రి ఎవరనే ప్రశ్న వస్తుంది. దీంతో ఇతనికి కూడా స్వాగణిక వంశం వారసత్వ సంపద గురించి తెలుస్తోంది. ఇక ఆ సంపదని దక్కించుకోవాలంటే ఆ వంశం గుర్తున్నటువంటి పలక కావాలి. ఆ పలక ఎవరి దగ్గర ఉంది అంటే మగాళ్లని అసహించుకునే అనూపాత్ర చేస్తున్న రీతువర్మ దగ్గరుంటుంది. ఈ క్రమంలో భవభూతికి అనుభూతి కనిపిస్తోంది. స్వాగణిక వంశ వారసురాలు తమ వారసత్వాన్ని నిరూపించుకోవడానికి కావలసిన రాగి పలక ఆమె దగ్గరుంటుంది. నిధిని దక్కించుకోవడం తప్పించి తనకు వేరే మార్గం లేదని గ్రహించిన భవభూతి ఎన్నో పన్నాగాలు పన్నుతాడు. కాని ఏవీ వర్కౌట్ అవ్వవు. తనకు అడ్డుపడేవారెవరు? అలాగే 1551లో మగవాళ్లు ముసుగు వేసుకునేలా చేసి మహిళా సాధికారిత అంటే ఏంటో చూపించిన వింధ్యామర వంశ మహారాణి రుక్మిణీదేవి కథేంటి? రుక్మిణీదేవికి చెక్ పెట్టిన భవభూతి మహారాజు స్కెచ్ ఏంటి? రేవతి పాత్రలో మీరా జాస్మిన్ విభూతి ఎవరు? లాస్ట్కు ఆ సంపదంతా ఎవరికి దక్కిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కామెడీ జానర్ ఉద్దేశ్యం నవ్వించడమే అయినా చాలాసార్లు అది సోషల్ ఇష్యూలపై మాకింగ్ చేయడం, మూఢనమ్మకాల్ని వేలెత్తి చూపించడం, సెటైర్, ఫాస్ ఇలా రకరకాల ఎలిమెంట్స్తో నిండి మనల్ని అలరిస్తూ ఉంటుంది. ఈ మూవీ కూడా అలాంటి ప్రయత్నమే చేసిందని టాక్. శ్రీవిష్ణు, కమల్ దశావతారాల టైప్లో మంచి టైమింగ్తో కామెడీ చేస్తుంటాడు. సింపుల్ పాయింట్ని అంతే సింపుల్గా చెప్తే బావుండదని కాంప్లికేటెడ్గా రాసుకున్నారు. మొత్తానికి లేడీస్ జెంట్స్ ఈక్వల్గాను, అలాగే వీరిద్దరితో పాటు ట్రాన్స్జెండర్లు కూడా సొసైటీలో సమానమని చెప్పే మూవీ స్టోరీ ఇది. మూవీలో ఏకంగా 4 కాలాల్లో జరిగే కథలను చూపించారు. మొదట అరగంట తెరపై ఏమీ అర్థం కాదు. ఏదో కామెడీ ట్రై చేస్తున్నారని తెలుస్తూ ఉంటుంది. మామూలుగా కథ ముందుకు వెళ్లే కొద్దీ మలుపులతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో పూర్తి రివర్స్. స్టార్టింగ్లో ఉన్నట్లు తర్వాతుండదు. కామెడీ సీన్స్ వస్తుంటాయి, కానీ అవి మనకి కామన్ సీన్స్లానే మిగిలిపోతుంటాయి. శ్రీవిష్ణు కష్టం చివరిదాకా చూసేలా నిలబెడుతుంది. ఈ సినిమాలో ఎక్కువ కష్టం శ్రీవిష్ణుదే. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగా ఇలా డిఫరెంట్ పాత్రలో చేసుకుంటూ పోయాడు. 5 రోల్స్ 7 లుక్స్లో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. రీతువర్మ జస్ట్ ఓకే. దక్ష కంటే కూడా మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్వి మంచి క్యారెక్టర్స్. మిగతా కీ రోల్స్లో సునీల్, రవిబాబుల పాత్రలు నడిపిస్తాయి. స్వాగ్ మూవీకు పీరియాడిక్ లుక్ ఇవ్వడంలో జిఎం శేఖర్ ఆర్ట్ వర్క్ గురించి చెప్పుకోవచ్చు. మ్యూజిక్ విషయానికొస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బావుంది, కానీ సాంగ్స్ అంతలా లేవు.